మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో పులివర్తి నానిని పోలీసులు విచారించారు. ఈ నెల 14వ తేదీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై విచారణ చేశారు. గంటకు పైగా నానిని డీఎస్పీ రవి మనోహరాచారి విచారించారు. దానికి పాల్పడిన వ్యక్తుల వివరాలు, వీడియో ఫుటేజ్ ను డీఎస్పీకి నాని అందజేశారు. అసలు నిందితులను వదిలేసి అమాయకులలో కేసులు పెట్టి ఇరికించారంటూ డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు నాని. A1 నుంచి A9 వరకు దాడికి పాల్పడిన నిందితులు ఉన్నారని, మిగిలిన 4 అమాయకులని నాని చెప్పారు. తనకు తన కుటుంబానికి భద్రత పెంచాలని కోరినట్లు నాని తెలిపారు. 70 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తనపై దాడి చేసిన కేసులో అమాయకులపై కేసులు పెట్టారని తెలిపారు. ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏం జరిగింది ఎట్లా అని అన్ని విషయాలు చెప్పి ఆయన ఒకటే చెప్పాం, ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్. అమాయకులు మేము పెట్టింది 4, మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ మేము చెప్పలా. అమాయకుల్ని వేధించద్దండి. ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా. కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను, మిగిలిన ఎవరు మాకు చూడలా. ఎవరనేది మేము చెప్పలా. అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన రొట్టి చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి అని చెప్పడం జరిగింది. మీ వాళ్ళ మీద ఎంతమంది కేసులు? మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పైన, 75 మంది పైన. ఏ కేసు? 307లు 2, 435లు, 332లు అయిపోయాయి. మీరు ఎంతమంది ఫిర్యాదు చేస్తారు? నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భానుప్రకాష్. నేను చూసిన వాళ్ళు పెద్ద చెప్పాను. ఇంతసేపు విచారం జరిగింది కదా, అంటే ఎవరన్నా మీకు సీసీ ఫుటేజ్ ఏమైనా చూపించి వీళ్ళంతా గుర్తించమని అడిగారా? లేకపోతే అంటే లోపల జరిగింది, కొంచెం బయట మొత్తం జరిగింది, మొత్తం ఇప్పులింగ్ అడిగారు, మొత్తం నేను చెప్పాను. మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పేర్లు ఏ చర్య తీసుకోలేదు? వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం. ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏం జరిగింది ఎట్లా అని